హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ అవర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు ప్రీవియస్ వీడియోలో మరి రిఫ్రాక్షన్ సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్ మనం నేర్చుకోవడం జరిగింది. మరి ఈ పర్టికులర్ వీడియోలో మరియు వాట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది డీటెయిల్డ్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీలైనంత ఎక్కువ మందికి వీడియో చేరడానికి అవకాశం ఉంటుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ సీ ది పిక్చర్ హియర్. సి హియర్ ఈజ్ సమ్ సైక్లిస్టులు ఇక్కడ ఉన్నారు. చూడండి, దే ఆర్ రైడింగ్ అనే రోడ్ పైన రైడ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేయండి. అండ్ సి ఇఫ్ ద సేమ్ వన్ రైడ్ అనే బీచ్లో రైడ్ చేస్తున్నారు అనుకుందాం. చూడండి, పర్సన్స్ మారలేదు, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎఫర్ట్ మారలేదు అనుకుందాం. సేమ్ ఎనర్జీతో మరి ఇక్కడికి మరి సైకిల్ యొక్క స్పీడ్లో మనము ఈజీగా చేంజ్ను అబ్జర్వ్ చేయవచ్చు. ఎందుకంటే ఆన్ రోడ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దే రైడ్ మోర్ స్పీడ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ వెన్ దే ఆర్ రైడింగ్ అనే బీచ్ విత్ సేమ్ ఎనర్జీ, సేమ్ బైసికల్ అండ్ సేమ్ పర్సన్, ద స్పీడ్ ఆఫ్ ద సైకిల్ ఈజ్ low compared to the speed of the cycle on road. In the same way, see light kuda light చూడండి, కంప్లీట్ ఎయిర్లోనే కాదు, ఎయిర్ అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి చాలా సందర్భాల్లో ట్రావెల్ చేస్తుంది. వెనెవర్ సమ్టైమ్స్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు వాటర్, ఇన్ గ్లాస్, ఇన్ కిరోసిన్, ట్రాన్స్పరెంట్ మీడియంస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెంట్ ట్రాన్స్పరెంట్ మీడియంస్లోకి ఇది ఎంటర్ కావడం అనేది జరుగుతుంది. సో సేమ్ మీడియంలో ఉన్నప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అంటే సేమ్గా ఉంటుంది, అంటే కాన్స్టాంట్గా ఉంటుంది. బట్ వెనెవర్ ఇట్ ఎంటర్స్ ఇంటూ అనదర్ ట్రాన్స్పరెంట్ మీడియం, ద స్పీడ్ మే బీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. సో డ్యూ టు దిస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ వీ కెన్ సీ ది రిఫ్రాక్షన్. మరి ప్రీవియస్ వీడియోలో మనము దాన్ని తెలుసుకోవడం జరిగింది. మరి ఏ విధంగా మరి ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దానికి కారణం ఏమన్నాము, ఫ్యాక్టర్ వచ్చేసి రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఆ చేంజ్ రావడానికి, ఆ చేంజ్ అయ్యేటటువంటి ఆ పర్టికులర్ పాయింట్ని మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్గా డిఫైన్ చేయడం జరిగింది. దట్ ఈస్ sin I by sin R is equals to constant which is also called రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మరి దీన్ని మరి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియంలో మనం ఏ విధంగా దీన్ని డిఫైన్ చేస్తామో చూద్దాం. లెట్స్ సీ హియర్ an incident ray. See, this is incident ray making an angle I with the normal. See, this is air medium and this is glass medium. చూడండి, ఎయిర్తో కంపారిజన్ చేస్తే గ్లాస్లో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎయిర్లో ఇట్ ఈస్ అబౌట్ 3 × 10⁸ meter/second. యాక్చువల్లీ దిస్ వాల్యూ వచ్చేసి ఎక్కడ అంటే ఇన్ వ్యాక్యూమ్లో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అప్రాక్సిమేట్లీ సేమ్ అమౌంట్ ఆఫ్ స్పీడ్తోనే ఎయిర్లో కూడా ట్రావెల్ కావడం జరుగుతుంది అనమాట. ఇంత స్పీడు గ్లాసులు అనేది ఉండదు. అందుకనేసి ఈ గ్లాస్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ డెన్సర్ మీడియం. అంటే దాని యొక్క స్పీడ్ను స్ట్రక్ చేస్తుంది, తగ్గించేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ ఆప్టికల్లీ డెన్సర్ మీడియం. ఆప్టికల్లీ ఇది అబ్జర్వ్ చేయాలి. అఫ్ కోర్స్ మాస్ దృష్ట్యా అది డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్, వాటరు అండ్ కిరోసిన్ తీసుకున్నాం అనుకోండి. కిరోసిన్ వచ్చేసి యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆప్టికల్లీ డెన్సర్ మీడియం. బట్ మాస్ బై చూస్తే ఇట్ ఈస్ దాని యొక్క డెన్సిటీ అనేది వాటర్తో కంపారిజన్ చేస్తే తక్కువ అనమాట. సో ఆప్టికల్లీ డెన్సర్ వేరే ఉంటుంది, మాస్ వైడ్ డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, దిస్ ఈజ్ ఎయిర్ ఈజ్ వాట్, ఇట్ ఈస్ రేరర్ అండ్ దిస్ ఈజ్ గ్లాస్ ఈజ్ డెన్సర్ మీడియం. సి అట్ ఇంటర్ఫేస్, దీన్ని ఏమంటాము ఇంటర్ఫేస్. ద బౌండరీ ఆఫ్ టూ మీడియమ్స్ ఈజ్ కాల్డ్ వాట్, ఇట్ ఈజ్ ఇంటర్ఫేస్. సో అట్ ఇంటర్ఫేస్ సి ఏం జరిగింది ఇక్కడ, వెనెవర్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు గ్లాస్ మీడియం ఇట్ బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్, అంటే నార్మల్ వైపుగా బెండ్ అయింది. దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్ యాంగిల్. మరి
ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్రాక్టెడ్ యాంగిల్ సైన్స్ రేషియో sin I by sin R is what? It is constant అని చదువుకున్నాం. This constant is called what? Refractive index. మరి యాంగిల్, రిఫ్రాక్టెడ్ యాంగిల్, ఇన్సిడెంట్ యాంగిల్ వైడ్ కాకుండా దాని యొక్క వెలాసిటీ, దట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ బేస్ చేసుకొని కూడా మనము దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనము డిఫైన్ చేయవచ్చు అనమాట. దాన్ని రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటామంట. విత్ రెస్పెక్ట్ టు గ్లాస్ వాట్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్, విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ 2 మీడియంస్ ఉన్నాయి కాబట్టి చూడండి, దీన్ని మళ్ళీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనము ఎన్ అనే లెటర్తో డినోట్ చేస్తాం. ఏ లెటర్తో డినోట్ చేస్తాం? ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ ఎన్. ఎన్. ఇప్పుడు మనం సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవాలనుకుందాం. N21 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు మీడియం 1. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం. దీన్ని మనము ఈ విధంగా రాస్తాం. N21 అంటే ఎలా డిఫైన్ చేస్తామంటే ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం అని రాస్తాం అన్నమాట. దిస్ ఈజ్ N21. దట్ మీన్స్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం. అంటే ఫస్ట్ మీడియంతో కంపారిజన్ చేస్తే సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే వాటి యొక్క స్పీడ్స్ రేషియో అనమాట. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం. అంటే వాటి యొక్క రిలేటివ్ స్పీడ్ అనేది మనకి ఇక్కడ దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని డిటర్మిన్ చేస్తుంది. అదేవిధంగా దీన్ని N12 కూడా రాయొచ్చు. N12 అన్నాం అనుకోండి, ఏదైతే ఫస్ట్ ఉంది కదా ఇది 1 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు సెకండ్ మీడియం. అప్పుడు ఏం రాస్తాము అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం. దీన్ని మరి సెకండ్ మీడియంలో స్పీడ్ V2 అనుకుందాం, ఫస్ట్ మీడియంలో స్పీడ్ V1 అనుకుందాం. అలాగే ఇక్కడ ఏమవుతుంది, ఇది V1 బై V2. చూడండి, ఎయిర్లో ఇది V1, ఇది V2 స్పీడ్స్ డిఫరెంట్గా, ఇది V1 స్పీడ్, ఇక్కడ V2 స్పీడ్ అనుకుంటే, సో గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏం రాస్తాం మరి V1 బై V2 అంటే స్పీడ్ ఇన్ ఎయిర్ డివైడెడ్ బై స్పీడ్ ఇన్ గ్లాస్. ఒకవేళ ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విత్ రెస్పెక్ట్ టు గ్లాస్ కావాలనుకోండి, అప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్. ఏదైతే కావాలో దాన్ని మనం డినామినేటర్లో తీసుకుంటాం. అది మనము గుర్తుపెట్టుకోవాలి. ఇది 2 మీడియమ్స్, గివెన్ 2 మీడియమ్స్ను రిలేటివ్గా మనము ఈ విధంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవచ్చు. అయితే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది. దిస్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా కనుక్కుంటామంటే ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. వ్యాక్యూమ్ స్పీడ్తో మనం కంపారిజన్ చేస్తాం. వ్యాక్యూమ్లో ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది? ఇట్ ఈస్ అబౌట్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ ఆల్మోస్ట్ 3 × 10⁸ మీటర్స్ ఇది ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఇది ఇంతకన్నా ఫాస్ట్గా ఎక్కడే కానీ ఇది ట్రావెల్ చేయదు. ఈవెన్ ఎయిర్లో అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ ఈక్వల్గా, అంటే ఎగ్జాక్ట్ ఈక్వల్ కాదు, వ్యాక్యూమ్లోనే ఫాస్టర్ అనమాట. అందుకనేసి ఈ వ్యాక్యూమ్తో మనం కంపారిజన్ చేసినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వాట్ ఈస్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు ఇట్స్ స్పీడ్ ఇన్ ఏ స్పెసిఫిక్ మీడియం అంటే ఎయిర్ కావచ్చు, గ్లాస్ కావచ్చు, వాటర్ కావచ్చు, బెంజిన్ కావచ్చు, కిరోసిన్ కావచ్చు, డైమండ్ కావచ్చు, ఎనీ ట్రాన్స్పరెంట్ మీడియం.
సో దీన్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు చూడండి, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n is equals to see what speed of light in vacuum divided by speed of light in specific medium or given medium. మనం ఏ మీడియం అయితే కనుక్కోవాలో ఆ మీడియంలో స్పీడ్తో మనం డివిజన్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని మనం ఏమంటాం అంటే ఇట్ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, మరి ఇక్కడ మనకు కొన్ని అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. ఆఫ్ కోర్స్ వీటిని గుర్తుపెట్టుకోకుండా మరి వీటి యొక్క వాల్యూస్ వల్ల మనము దాని యొక్క స్పీడ్ మనం డిటర్మైన్ చేయొచ్చు అనమాట. చూడండి ఎయిర్లో చూడండి, ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏముంది, ఇట్ ఈస్ అబౌట్ 1.0003. అందుకే రెండు కూడా ఈక్వల్ అన్నారు. చూడండి ఎప్పుడు కూడా మనము ఈక్వల్ బై ఈక్వల్ చేస్తేనే కదా 1 వస్తుంది. అంటే స్పీడ్ ఆఫ్ వ్యాక్యూము, స్పీడ్ ఆఫ్ ఇన్ ఎయిర్ అండ్ వ్యాక్యూమ్ రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే 1 రావడానికి జరుగుతుంది అనమాట. అంటే ఎప్పుడు కూడా చూడండి, ఒకవేళ డినామినేటర్లో అంటే ఇది మీడియంకు సంబంధించింది కదా, చూడండి n is equals to what, ఇట్ ఈస్ c by v. c అంటే వ్యాక్యూమ్లో స్పీడ్, v అనేది స్పెసిఫిక్ మీడియంలో స్పీడ్. చూడండి డినామినేటర్ ఒకవేళ తక్కువ ఉందనుకోండి, స్పీడ్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, n వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. రెండు ఈక్వల్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్ అవుతుంది అనమాట, అంటే 1కు ఈక్వల్ అవుతుంది. చూడండి ఇక్కడ ఐస్కి వచ్చేసి ఏముంది మనకు 1.31, ఇక్కడ 131 ఉంది కానీ 1.31 అంటే 1 కన్నా ఎక్కువ ఉంది. 1 కన్నా ఎక్కువ ఉంది అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఐస్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ వ్యాక్యూమ్తో కంపారిజన్ చేస్తే దాని యొక్క స్పీడ్ తక్కువ అని అర్థం అనమాట. అంటే ఈ వాల్యూస్ పెద్ద ఉన్నాయనుకోండి, అందులో స్పీడ్ అనేది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దోస్ మీడియమ్స్ ఈజ్ వెరీ లో, అవి చాలా తక్కువ స్పీడ్తో మినిమం స్పీడ్తో ట్రావెల్ చేస్తాయి అని అర్థం అనమాట. ఇక్కడ చూడండి డైమండ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంది, ఇట్ ఈస్ అబౌట్ 2.42, చాలా ఎక్కువగా ఉంది. అంటే దాని యొక్క ఆ మీడియంలో స్పీడ్ అనేది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ ఈజ్ వెరీ మినిమం, వెరీ లో అని అర్థం అనమాట. ఏదైతే ఎక్కువ, ఇప్పుడు రెండు కంపారిజన్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్ ఎంత ఉంది 1.50, దీన్ని మనము రాక్ సాల్ట్తో కంపారిజన్ చేసామనుకోండి. రాక్ సాల్ట్ ఏముంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.54, ఇది 1.50. అంటే బెంజిన్లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ, వెరాజ్ కంపేరింగ్ విత్ రాక్ సాల్ట్ అని అర్థం అనమాట. ఈ విధంగా మరి మనము ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని స్పీడ్ ఆఫ్ లైట్ మనము డిటర్మైన్ చేయవచ్చు. చూడండి ఇక్కడ కొన్ని ఇంటర్నల్ క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ వాట్, ఏ రే లైట్ ట్రావెలింగ్ ఇన్ ఎయిర్ ఎంటర్స్ ఆబ్లిక్వలీ ఇంటూ వాటర్. ఆబ్లిక్వలీ అంటే కాస్త స్లాంట్గా రావడం అనమాట. ఇంటూ వాటర్, డస్ ద లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ ఆర్ అవే ఫ్రమ్ ది నార్మల్ అండ్ వై అన్నారు. చూడండి ఈ విధంగా 2 మీడియమ్స్ ఉన్నాయి, వన్ ఈజ్ ఎయిర్ అండ్ వన్ ఈజ్ వాటర్. చూడండి రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ ఇన్ ఎయిర్ ఆబ్లిక్వలీ ఇంటూ వాటర్, ఈ విధంగా కొంత యాంగిల్ ఫామ్ చేస్తూ ఈ విధంగా ఎంటర్ అయితే, ఇప్పుడు ఇది డస్ ద లైట్ రే బెండ్ టువర్డ్స్ ద నార్మల్ ఆర్ అవే ఫ్రమ్ ద నార్మల్ అంటున్నారు. అంటే టువర్డ్స్ నార్మల్ బెండ్ అవుతుందా, అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవుతుంది అంటే అఫ్ కోర్స్ ఇది డెన్సర్ అయింది అనుకోండి, ఇట్ బెండ్స్ వాట్ ఇన్ విచ్ ఇట్ బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్. మరి డెన్సరా కాదని ఎలా డిసైడ్ చేస్తాం, ఎయిర్తో కంపారిజన్ చేస్తే ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ చూస్తాం. చూడండి ఇది 1.1003 అండ్ వాటర్, చూడండి వాటర్ ఎంత ఉంది 1.33. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉందంటే ఇట్ ఈస్ డెన్సర్ మీడియం. డెన్సర్ మీడియం అంటే ఏమవుతుంది, ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్, ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్. రీజన్ వచ్చేసి బికాస్ ఆఫ్ ఇట్స్ హయ్యర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దాన్ వాటర్. విచ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దీస్ ఆర్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ indexes. And see second one, light enters from air to glass having refractive index 1.50. air నుంచి glass కి ఎంటర్ అయింది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అన్నారు 1.50.
what is the speed of light in the glass? The speed of light in vacuum is 3 into 10 power 8 meter per second అంటున్నారు అనమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు మనకు, వాక్యూమ్లో స్పీడ్ ఇచ్చారు, దాని యొక్క స్పీడ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. దీన్ని వాడతాం. n is equals to what? c by v. See, refractive index is what? It is about 1.50 into c. c is what? It is 3 into 10 to the power of 8 meter per second. Of course, is equals to divided by velocity or speed. Speed of light in what? In glass. Glass తెలియదు కాబట్టి మనము దాన్ని అలాగే తీసుకుంటాం. దీన్ని మరి సబ్జెక్ట్గా తీసుకుంటే see b is equals to what? 3 into 10 to the power of 8 divided by 1.50. అంటే 1.5 1s are 1.5 2s are cancel అవుతుంది కదా. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ ఈజ్ వాట్? ఇట్ ఈస్ 2 into 10 to the power of 8 meter per second. ఈ విధంగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఫైండ్ అవుట్ ఫ్రమ్ టేబుల్ 9.3 అంటే ఇదే అనమాట. ద మీడియం హ్యావింగ్ హైయెస్ట్ ఆప్టికల్ డెన్సిటీ ఆల్సో ఫైండ్ ద మీడియం విత్ లోయెస్ట్ ఆప్టికల్ డెన్సిటీ. ఆప్టికల్ డెన్సిటీ దేనిపైన డిపెండ్ అవుతుందన్నాను? బికాస్ ఆఫ్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉందనుకోండి, దే హ్యావ్ లో డెన్సిటీ. లో డెన్సిటీ అంటే రేరర్ మీడియం. ఎక్కువ ఉంటే హయ్యర్ డెన్సిటీ. ఇందులో ఎక్కువ ఏది ఉంది? డైమండ్. లోయెస్ట్ ఏముంది? ఎయిర్. సో లోయెస్ట్ ఆప్టికల్ డెన్సిటీ అండ్ హైయెస్ట్ వచ్చేసి హైయెస్ట్ ఈజ్ ద డైమండ్ and lowest is air. And see the fourth one. You are given kerosene, turpentine, water. In which of these does the light travels fastest? Use the table అన్నాడు. ఇక్కడ చూడండి ఏదేది? కిరోసిన్ అండ్ టర్పెంటైన్. కిరోసిన్ చూడండి, కిరోసిన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ is 1.44 and టర్పెంటైన్ ఆయిల్ ఈజ్ అబౌట్ 1.47. ఇది లెస్, ఇది హయ్యర్. అంటే రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. దీంట్లో స్పీడ్ తక్కువ, దీంట్లో స్పీడ్ ఎక్కువ, ఇందులో స్పీడ్ తక్కువ అనమాట. క్వశ్చన్ ఏముంది మనకు? ఫాస్టెస్ట్ దేంట్లో ఫాస్ట్గా ట్రావెల్ అవుతుందంటే కిరోసిన్. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ ఈజ్ 2.42. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్? దీని స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏమి అన్నారు అనమాట. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉందంటే అర్థం ఏమంటే, వాక్యూమ్తో కంపారిజన్ చేసినప్పుడు, కంపేరింగ్ విత్ వాక్యూమ్, ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ ఈజ్ హౌ మచ్? 1/2.42 టైమ్స్ తక్కువ ఉంటుంది అనమాట. 1/2.24 టైమ్స్ తక్కువ ఉంటుంది. ఎందుకు చూడండి? n is equals to what? It is c by v అన్నాం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఇక్కడ? 2.42. సో వీని మనం సబ్జెక్ట్గా తీసుకుంటే v is equals to c by n. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ is what? It is 2.42. c by 2.42 అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ ఈజ్ 1/2.42 టైమ్స్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. అది రాస్తాం. చూడండి దానికి ఏం రాయొచ్చు మనము అంటే, స్పీడ్ ఆఫ్ లైట్ in diamond is 1/2.42 times speed of light in vacuum అని రాయవచ్చు. therefore speed of light ఇన్ డైమండ్ ఈ విధంగా ఈక్వేషన్ ఫామ్లో కూడా మనము ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు 1/2.42 ఇంటూ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అని దీనికి మనము ఆన్సర్ రాయవచ్చు. మరి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా, ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.